హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఇక్కడ ఉసిరికాయ పచ్చడిని చేసుకుంటున్నాను, అది మీతో షేర్ చేసుకుంటాను. ఉసిరికాయలు అనేవి మనకి ఎక్కడ పడితే అక్కడే దొరుకుతాయి, ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదా. ఈ ఉసిరికాయలు అనేవి చాలా మంచిది మన హెల్త్కి కూడా. నేను ఇక్కడ ఉసిరికాయలు అన్నిటిని నీట్గా వాష్ చేసుకొని పొడి క్లాత్ తుడుచుకొని గంటలోనే పెట్టేసుకున్నాను. మనకి ఇక్కడ ఉసిరికాయ పచ్చడిలోకి చింతపండు అవసరం, అందుకోసం అనేసి ఇక్కడ వేడి నీటిలో చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను. ఒక బాండి తీసుకొని అందులో 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు వేసుకొని నేను మీడియం ఫ్లేమ్లోనే ద్వారగా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇదిగోండి, కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఇంకా నేను పక్కకు పెట్టుకున్నాను చల్లార్చుకోవడానికి కోసమని. అదే బాండీలో నేను ఇంకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది పల్లి ఆయిల్ అయినా పర్లేదు, నువ్వుల నూనె అయినా పర్లేదు. ఇక్కడ నేను పల్లి ఆయిల్ని తీసుకొని కొంచెం వేడెక్కినాక ఆయిల్ నేను ఉసిరికాయలు అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఫ్రై చేసుకున్నట్టు మాత్రం మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, అప్పుడైతేనే మనకి ఉసిరికాయలు అనేవి ఈవెన్గా కుక్ అవుతాయి. ఇగోండి, గోల్డెన్ కలర్లో వచ్చేటప్పుడు వరకు నేను ఫ్రై చేసుకొని వాటిని తీసేసుకున్నాను. ఒక ట్రిప్ అయింది, సెకండ్ ట్రిప్ వేగలోపు ఇక్కడ నేను చింతపండు మొగ్గలు అనేది తీసేసుకొని ఇంకా అందులో కొంచెం పసుపు, ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టి ఉడికించుకుంటున్నాను. అలా ఉడికించుకోవడం వల్ల పచ్చివాసన ఏదైనా పోయి మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఇంకా సెకండ్ ట్రిప్ కూడా అయిపోయింది. ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లోనే కొంచెం ఆవాలు, ఒక 7-8 ఎండుమిర్చి, ఇంకా కొంచెం ఇంగువ వేసేసుకొని కలిపి పక్కన అనేది పెట్టేసుకున్నాను. ఎందుకంటే వేడి ఆయిల్ అనేది ఎప్పుడు వేయకూడదు, కొంచెం చల్లార్చుకోవాలి. గోరువెచ్చగా ఉండేటప్పుడే పచ్చడిలో కలుపుకోవాలి. ఇక్కడ నేను ఉసిరికాయలు ఆయిల్ అనేది చల్లార్చుకుంటున్నాను. నేను ఇంకా ఒక బౌల్ తీసేసుకొని అందులో వాటర్ లేకుండా తడి లేకుండా చూసుకున్నాక నేను ఇంకా అందులో ఒక 1/2 కప్ వరకు సాల్టు, ఇంకా మనం పొడి చేసుకున్నాం కదా మెంతులున్న ఆవాలు, ఆ పొడి, ఇంకా నేను 1 కప్పు కారం అనేది ఇంట్లో ఆడించుకునేదని, చాలా కారం ఉంది అందుకోసం అనేసి నేను 1 కప్పు కారం వేసుకొని అందులో మనం చింతపండు మొగ్గుని ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ చింతపండు మొగ్గు కూడా వేసేసుకొని మొత్తం నేను మిక్స్ చేసుకున్నాను. ఇలా ఫస్ట్ మనము ఇవన్నిటిని మిక్స్ చేసుకుంటే మనకు తర్వాత అవే ఉసిరికాయలు అనేవి వేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని నేను ఉసిరికాయలు అన్నిటిని వేసుకున్నాను. ఇలా ఉసిరికాయలు వేసుకున్నాక నాకు కలిపేటప్పుడు అంత కంఫర్ట్గా లేదు, అందుకోసం అనేసి నేను దాంతో కలపకన్నా మంచిగా కుదిపేసుకున్నాను. ఇలా కుదపడం వల్ల మనకి మొత్తం ఉసిరికాయలకి అన్నిటిని కారం, ఉప్పు అన్నీ పడుతుంది. మంచిగా పెట్టినాక ఆయిల్ చల్లారుతుంది కదా, మొత్తం చల్లార్చకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆయిల్ అనేది ఇందులో కలిపేసుకోవాలి. కలిపేసుకున్నప్పుడు మనకు కలుపుతున్నప్పుడు తక్కువ ఆయిల్ అనిపిస్తుంది, కానీ మనం ఈ పచ్చడి అనేది ఒక 5 days అనేది ఊరబెట్టుకుంటాం కదా, ఊరబెట్టుకునేటప్పుడు మనకి 5 daysలో మంచిగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది, అప్పుడు చాలా బాగుంటుంది. ఇలా కలిపేకున్నాక నేను ఇక్కడ వెల్లుల్లి గుడ్లు అనేవి వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాను. ఈ కలిపిన పచ్చడిని నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసుకుంటున్నాను. 5 days ఊరబెట్టాలి కదా, అందుకోసం అనేసి ప్లాస్టిక్ డబ్బాలో మొత్తం తీసుకున్నాక ఆ గిన్నెలో రైస్ వేసుకుని తిన్నామండి. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. సరేనండి, అందరికీ బాయ్.